ఏంటంటే నేను అసలు యోగా అంటే ఇది కేవలం ఒక ముసలులు చేసేటువంటి పని, ఇది మనలాంటోళ్ళు కాదు అని అనుకునే చిన్నప్పుడు. అంటే ఐ మీన్ నాకు ఇప్పుడు కూడా నేను చిన్న అనుకుంటున్నాను. నేను ఫస్ట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను వాలీబాల్ ప్లేయర్ను, ఇప్పటికి వాలీబాల్ ఆడుతున్నా, షటిల్ ఆడుతా. అయితే ఈ క్రమంలో వీటికంటే ఇంకేం కావాలి ఈ యోగా ఎందుకని అనిపించేది. కానీ ఈ వీక్ డేస్ బట్టి వచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి ఆ యొక్క ఎక్సర్సైజ్ కంటే కూడా ఇంకా ఇంట్లో బాగున్నట్టు అనిపించింది నాకు. ఫస్ట్ థింగ్ ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ముఖ్యంగా కొంచెం అప్పుడప్పుడు నాకు కొంచెం నీ పెయిన్ వచ్చినట్టు అనిపించేది ఈ మోకాల్లో, లేదు అది కూడా దాదాపు పోయినట్టు అనిపిస్తుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే యోగాలో ముఖ్యంగా ఒక పట్టుదల, అంటే ఏదో ఒకటి చేయాలి, ఒకదానికి కట్టుబడి ఉండాలి అనేటువంటిది మాత్రం నాకు స్పష్టంగా అనిపిస్తున్నది. తర్వాత యాక్చువల్గా నేను ఇంతకుముందు రమేష్ గురూజీ తర్వాత పోతే భిక్షమయ్య గురూజీ వచ్చినప్పుడు డెమోన్స్ట్రేషన్కి పోయేది. ఫస్ట్ రోజు కాపీ కింద తీసుకొని చాలా బుద్ధిగా పోయిన తర్వాత ఏమంటే ఇదంతా మన వల్ల కాదని చెప్పి తెల్లారి నుంచి మానేసేది. మొన్న మాత్రం మా శశిరెడ్డి గారు సోదరుడు చెప్పాడు, అన్న ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది, మరి సెకండ్ బ్యాచ్ రేపే స్టార్ట్ అవుతుంది, మరి ఏం సంగతి, మరి పోతావా ఏం సంగతి అంటే ఇక నాలో ఒక ఉరుకులు పరుగులు మొదలైనవి. వామ ఇది ఎక్కడ కథ అని ఇక తెల్లారి గారి సేవ అంటడానికి చెప్పి ఇక లావలేదు చెప్పనుకున్నాను. మా మిస్సెస్ కూడా సైనసైటిస్ ప్రాబ్లం ఉండే, అందువల్ల ఆమె కోసం అని చెప్పి యాక్చువల్గా నేను ముందుకు రావడం జరిగింది. సో ఆమె కొంచెం ఇంట్రొడక్షన్ ఇవ్వడం వల్ల తర్వాత కొంచెం ప్రాక్టీస్ అయిపోతే ఇంటి దగ్గర కూడా చేసుకున్నది అనేటువంటి ఒక స్వాతంత్రం కూడా నేను ఇచ్చాను ఇక్కడికి. ఏదేమైనప్పుడు కూడా నాకు మాత్రం 100% సక్సెస్ అనిపించింది. తర్వాత ముఖ్యంగా గురూజీ చెప్పినటువంటి అంశాలలో చాలా బాగా నచ్చినటువంటి అంశం, నీ దృష్టి మారదు సృష్టి మారదు, నీ దృష్టి మార్చుకునేటువంటిది మాత్రం చాలా చక్కగా అది నిజం అనిపిస్తుంది. ఎందుకంటే మనలో ఉన్నటువంటి యొక్క ఫీలింగ్స్ని బట్టి ఎదుటిగా ఉన్నటువంటి అంతా అట్లే ఉంటుందని చెప్పి అనుకోవడం కూడా భ్రమే. తర్వాత పోతే నీ మనసులో ఉన్నటువంటి ప్రపంచం నీ తప్ప వేరే వాళ్ళది కాదనేటువంటిది కూడా నాకు చాలా బాగా నచ్చినటువంటి అంశం. ఎనివే మొత్తానికి గురువు గారికి మాతాశ్రీకి మరొకసారి పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తర్వాత పోతే ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే ఆనంద తాండవం. ఆనంద తాండవం ఏంటంటే నాకు రోజు నాకు చిన్నప్పుడు దేవుని గుడికి పోయేది ఈ ధనుర్మాసంలో. పోయిన తర్వాత ఆ పూజ ఎప్పుడు అయిపోతుందా, ఈ అయ్యగారు ఆ పొంగల్ ఎప్పుడు పెడతారా అని చూసేది. ఇప్పుడు ఈ యోగా ఎప్పుడైపోతుందా, ఆనంద తాండవం ఎప్పుడు ఇస్తాడా గురూజీ అని చెప్పి నేను చూస్తున్నాను. నిజంగా చెప్పాలంటే అంత అనిపిస్తున్నాడు, ఎందుకంటే అంత మాధుర్యం ఉంది అది. తర్వాత దాంట్లో తెలియకుండా ఒక ఆనందం, సంతోషం, దాంతోపాటు ముఖ్యంగా మనం శారీరకంగా శ్రమ అనేటువంటిది కూడా జరిగిపోతున్నది.